నిర్మల్ జిల్లా దిలావర్పూర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ రత్న కళ్యాణిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేయడంతో ఆమె వాహనంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆర్డీఓ వాహనం కారు అద్దాలు పగిలిపోయాయి. రత్న కళ్యాణి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను మరో వాహనంలో పోలీసులు తరలించారు. నిర్మల్లో ఎథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ రత్న కళ్యాణిని అడ్డుకున్నారు. ఆర్డీఓ వాహనం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు వెళ్లిన ఆమెను అడ్డుకున్నారు. ఎథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దిలావర్ హైవేను దిగ్బంధించిన ఎథనాల్ ఫ్యాక్టరీ బాధితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈరోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ తీసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆవిడని బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెని ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్.